ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చేతు 7. సో డియర్ స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఏమేమి క్వశ్చన్స్ వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో, రేపు వచ్చే బోర్డ్ ఎగ్జామ్లో మనకు ఏ క్వశ్చన్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా 1 by 1 క్వశ్చన్స్ చెప్తాను. సో చూడండి అన్న ఒకసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో మనకు దాదాపు 35 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనము ఈ క్వశ్చన్స్ రిపిటేషన్స్ క్వశ్చన్ అన్న, వెరీ వెరీ రిపిటేషన్ క్వశ్చన్స్, ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవన్నమాట. మీరు ఒకసారి చూసుకోండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అన్న. ఇది మనకు రే డయాగ్రామ్ తోటి ఇచ్చిండు. అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిహైండ్ సి అండ్ ఎట్ సి ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్, రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ఆబ్జెక్ట్. రైట్, ఇది రే డయాగ్రామ్ తోటి, వెరీ వెరీ రే డయాగ్రామ్ తోటి చెప్పేసి అయిపోతుంది నాన్న ఇది. రైట్, ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నౌ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. చూడండి, సెకండ్ క్వశ్చన్స్ అంటే కాన్కేవ్ మిర్రర్కి కాన్వెక్స్ మిర్రర్కి డిఫరెన్స్గా రాయాలన్నమాట మనం. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి డియర్ స్టూడెంట్స్, ఇలా పాయింట్ బై పాయింట్ రాయండి. ఒకసారి నేను స్లోగా స్లైడ్ చేస్తుంటాను చూడండి. రైట్ నాన్న, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న ఈ క్వశ్చన్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఇక స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లీస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ద టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అండ్ మెజరింగ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కాన్కేవ్ మిర్రర్, ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ డియర్ స్టూడెంట్స్. ఇది ల్యాబ్ యాక్టివిటీ, మనకు ఫస్ట్ చాప్టర్లో ఉండే ల్యాబ్ యాక్టివిటీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. ఇది క్యాండిల్ ప్రాబ్లమ్స్, క్యాండిల్ తోటి ఉంటుంది కాబట్టి. సో ఏం రాయాలి, మెటీరియల్ రిక్వైర్మెంట్ 2 మార్క్స్లో అడుగుతాడు నాన్న మనకు ఎప్పుడైనా. సో మెటీరియల్ రిక్వైర్మెంట్స్ రాయాల్సిందే. మెటీరియల్ రిక్వైర్ ఏ క్యాండిల్, పేపర్, కాన్కేవ్ మిర్రర్ అండ్ ఫోకల్ లెంత్, వీ స్టాండ్స్, మెజరింగ్ టేప్ అండ్ మీటర్ స్కేల్ అన్న ఒకటే. సో ఇవి మెయిన్ నాన్న, ఇది క్వశ్చన్ మెయిన్ ఎగ్జామ్ థర్డ్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా ఇక్కడ చూడండి, దీని ఆన్సర్ కూడా చూడండి నాన్న. మీరు ఒకసారి ఆన్సర్ చూడండి, మీ దగ్గర మెటీరియల్ ఉంటే చదువుకోండి, లేదంటే నేను స్క్రోలింగ్ చేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటూ చదవచ్చు, లేదంటే మీరు కాపీ చేసుకోవచ్చు స్లోగా స్క్రోల్ చేసుకుంటూ. రైట్ నాన్న. సో నా గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్ అన్న. ఇది మన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనమాట. ద రేడియస్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 6 cm. డ్రా ద రే డయాగ్రామ్స్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ 8 cm అండ్ 4 cm డిస్టెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. ఇది మనకు ఏం లేదు నాన్న, రే డయాగ్రామ్ తను వాల్యూ ఇస్తాడు, రే డయాగ్రామ్ డ్రా చేయాలన్నమాట మనం, అంతే నాన్న. ఇది మీరు అండర్స్టాండ్ చేసుకోండి, వెరీ ఈజీ ప్రాబ్లం నాన్న ఇది. సో న్యూమరికల్ లెక్క కాదు ఇది, జస్ట్ రే డయాగ్రామ్ డ్రా చేయాలి. సో అతను ఏమి ఇస్తాడంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చి ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడ 8 cm దగ్గర పెట్టుకున్నప్పుడు, 4 cm పెట్టినప్పుడు రే డయాగ్రామ్ ఎలా వస్తుందని డ్రా చేయాలి. అయిపోయింది అన్న, ఇది ఓన్లీ ఫస్ట్ చాప్టర్ నుంచి మాత్రమే. రైట్, ఇప్పుడు ఇది మనకు థర్డ్ చాప్టర్, యాక్చువల్లీ ఇది మన సెకండ్ చాప్టర్ క్వశ్చన్స్, బట్ ఇక్కడ చాప్టర్ 2 అని 3 అని ఉంది, బట్ సెకండ్ చాప్టర్ క్వశ్చన్ నాన్న ఇది మనకు. రైట్, సో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ నాన్న, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. రైట్, ఇది ఆల్రెడీ మనకు నిన్న చెప్పాను కదా మీకు. సో ఆల్రెడీ వీడియోలో ఉన్నాయి, మనకు ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. ఇది న్యూమరికల్ ప్రాబ్లం నాన్న, ఎగ్జాంపుల్ 1, 2, 3 తోటి ఉండేవి. చూడండి నెక్స్ట్. సో డియర్ స్టూడెంట్స్, 6th క్వశ్చన్ చూడండి ఒకసారి. రైట్ ద మెటీరియల్ అంటే రైట్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ విత్ జింక్ పీసెస్ అండ్ లిబరేటెడ్ హైడ్రోజన్ గ్యాస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇది 6th క్వశ్చన్. చూడండి, ఇది ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో ఇక్కడ నుంచి మెటీరియల్ రిక్వైర్మెంట్ 2 మార్క్స్లో కూడా అడుగుతాడు అప్పుడప్పుడు. నేను స్క్రోలింగ్ చేస్తున్నాను, చూసుకోండి మీరు, ఓకేనా. సో మీరు క్వశ్చన్ ఏమేమి ఇంపార్టెంట్ కావాలనేదే హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనమాట మీకు. సో దీనికి ఆన్సర్ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఒకసారి మీ మెటీరియల్లో చెక్ చేసుకుని అవి చదువుకోండి. చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, 17th క్వశ్చన్. లిస్ట్ అవుట్ ద మెటీరియల్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ ఇన్వెస్టిగేట్ వెదర్ ఆల్ కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆర్ యాసిడ్స్ ఆర్ నాట్ అండ్ రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. అంటే ఇది కండక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నాన్న, కండక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు దీన్ని. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో, యాసిడ్ అండ్ బేస్లో. దెన్ 8th క్వశ్చన్ వచ్చేసి లీస్ట్ అవుట్ ద మెటీరియల్స్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ వెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ విత్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ ఇవాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్, రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. సో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగిండు బోర్డ్ ఎగ్జామ్లో. సో ఇది చూడండి, 8th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. రైట్, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఇది 2 ల్యాబ్ యాక్టివిటీస్ అయిపోయింది అన్న. నౌ వీఆర్ గోయింగ్ టు ద 4th చాప్టర్. 4th చాప్టర్లో రే డయాగ్రామ్స్ ఎక్కువ అడుగుతాడు.
ఇక చూడండి 9th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ ఇన్ 4 సిచ్యువేషన్స్ ఆఫ్ దేర్ ఇన్స్టెంట్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అన్న. సో ఇది చూడండి ఇక్కడ రే డయాగ్రామ్స్ బట్టి ఇది సిచ్యువేషన్ 1 2 3 4 సిచ్యువేషన్ బట్టి రాస్తాం అనమాట. 10th క్వశ్చన్ అన్న రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ మీద అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇందాక మనం ఫస్ట్ చాప్టర్లో కాన్కేవ్ మిర్రర్ మీద కూడా డిఫరెన్స్ అడిగింది, ఇక్కడ లెన్స్ మీద కూడా అడుగుతాడు అనమాట. సో ఇది 10th క్వశ్చన్ అన్న రైట్. సో 11th క్వశ్చన్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ, ఇది వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీ అనమాట. ఇన్ అన్ యాక్టివిటీ ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈస్ ఇంక్రీజ్డ్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ వాటర్, రైట్ ఇట్స్ ప్రొసీజర్ నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఇది 11th వన్, 100% వచ్చే క్వశ్చన్. 4th చాప్టర్లో ఏమైనా వస్తే ఇది వస్తుంది అనమాట, ఎక్కువ ప్రియారిటీ. సో దీన్ని మీరు చూడండి, మెటీరియల్ రిక్వైర్ ఏమేమి అవసరం పడుతుంది, ప్రొసీజర్ చూసుకోండి రైట్. ఈ డయాగ్రామ్ మర్చిపోద్దు, డయాగ్రామ్ రాదని లేదు, రిజల్ట్ ఓకే ఇదే. సో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇక చూడండి, 12th క్వశ్చన్ న్యూమరికల్ ప్రాబ్లమ్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఇస్ 2 cm అండ్ డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ బిట్వీన్ సి ఆన్ లెన్స్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 cm ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్. ఇది న్యూమరికల్ ప్రాబ్లమ్స్, కేస్ 1 కేస్ 2 చేస్తున్నాడు అనమాట. ఓకేనా, మీరు అండర్స్టాండ్ చేసుకోండి, వెరీ ఈజీగా ఉంటుంది. గోయింగ్ టు ద 13th క్వశ్చన్. ఇది ఏం లేదు నాన్న, కంప్లీట్ చేయడం. తను రే డయాగ్రామ్ ఒకటి ఇస్తాడు, దాన్ని మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఇది మోస్ట్లీ 4 మార్క్స్లో అడుగుతాడు, లేదంటే 2 మార్క్స్లో అడుగుతాడు ఎక్కువ. ఓకేనా రైట్. సో నాన్న ఇంకా మళ్ళీ రే డయాగ్రామ్ చూడండి, రే డయాగ్రామ్స్ ఎక్కువ అడుగుతారు. డ్రా ద రే డయాగ్రామ్ టు ఫార్మ్ ద ఇమేజ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మడ్. ఇది రే డయాగ్రామ్ నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. రే డయాగ్రామ్ కూడా మీరు నేర్చుకోండి. సో చూడండి, రే డయాగ్రామ్ చూసుకోండి, దాన్ని బట్టి మనం రాసేయండి. ఓకేనా, చిన్నదే, చాలా చిన్న క్వశ్చన్ ఇది. గోయింగ్ టు ద 15th క్వశ్చన్. ఇది 5th చాప్టర్ నుంచి. 5th చాప్టర్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ ఉందంటే అది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అని ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇది మీరు నోట్ చేసుకొని, చిన్నగా ఉంది, 4 పాయింట్స్ రాసేయండి, వచ్చేయండి, మీకు పాస్ అయిపోతారు. ఈజీ మార్క్స్ నాన్న, ఈజీ మార్క్స్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డయాగ్రామ్ అడుగుతాడు అనమాట. డ్రా ద డయాగ్రామ్ విచ్ షోస్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్ ఇన్ హ్యూమన్ ఐ అండ్ ఆల్సో ద డ్రాయింగ్ కరెక్టెడ్. ఇది కరెక్ట్ డయాగ్రామ్ ఇవ్వాలన్నమాట. అటనే 17th క్వశ్చన్, డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ మయోపియా ఇన్ కరెక్షన్కి. ఈ డయాగ్రామ్ డ్రా చేసి రావాలి. చూడండి, ఫస్ట్ ఏమో హైపర్మెట్రోపియా, తర్వాత ఏమో మయోపియా అండ్ ఇట్స్ కరెక్షన్స్. ఈ 2 డయాగ్రాలు నేర్చుకొని రండి. 16th 17th నేర్చుకోండి. నా 6th చాప్టర్కి వెళ్ళేసరికి 6th చాప్టర్లో ఏదో ఇంపార్టెంట్ ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్ అండ్ బోర్స్ మోడల్, ఈ 2 ఉంటాయి కాబట్టి. సో డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అండ్ ప్రిడిక్టింగ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్. సో క్వాంటమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో రాయాలి. 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ క్వాంటమ్ నెంబర్స్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ బాగా నేర్చుకోవాలి మీరు. ఓకేనా రైట్. సో 19th క్వశ్చన్ వచ్చేసి రైట్ ద పోస్ట్లేట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ హైడ్రోజన్ ఆటమిక్ మోడల్. సో ఇది కూడా మనకు 6 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఇది. ఓకేనా రైట్. బోర్స్ మోడల్ నాన్న, ఇది 1 by 1 పాయింట్ నేర్చుకోవాలి. లిమిటేషన్స్ చాలా ఈజీగా ఉంది చూడండి, ఇక్కడ 3 పాయింట్స్ చెప్పేసి ఒక 2 పాయింట్స్ లిమిటేషన్, చిన్నగా ఉంది, చిన్నగా రాసేయండి, మీకు బడన్ కూడా ఉండదు రైట్. సో ఇంకా ఏమైనా అడుగుతాడంటే 2 మార్క్స్లో అడుగుతాడు. డ్రా ద షేప్ ఆఫ్ SPD ఆర్బిటాల్స్ గురించి డయాగ్రామ్ నేర్చుకోవాలి. ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఓకేనా రైట్ నాన్న.